హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు నేను సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశానని చెప్పి. సో అందులో ఇది 3వ వారం అనమాట. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో తులసి మాల కోసం అయితే నేను ముందు రోజు ఈవినింగే ఈ తులసి ఆకులను అయితే కోసాను చెట్టు నుంచి. సో ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ. కొంచెం హడావిడి ఉండదు నెక్స్ట్ డే అని చెప్పి ముందే కొన్ని మెయిన్ థింగ్స్ అయితే రెడీ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రసాదాల కోసం ముందు రోజు నైట్ నానబెడుతున్నాను అనమాట. సో ఈసారి అయితే 7 ప్రసాదాలు చేయాలని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ నువ్వుల లడ్డు చేశాను కదా, సో ఈసారి అయితే 7 చేద్దామని చెప్పి రైస్, ఈ శనగలు అన్నీ నానబెట్టి ముందు రోజు నైటే వడల కోసం మినపప్పు కూడా నానబెట్టాను. ఇక్కడ మార్నింగ్ అయితే నేను నిన్న నైట్ కోసాను కదా అవి తులసి ఆకులు. ఈరోజు పూజ రోజు మార్నింగ్ అయితే ఆ ఆకులన్నీ తీసి మళ్ళీ దండగా కడుతున్నాను అనమాట స్వామివారికి వేయడానికి. సో ఇక్కడ ప్రసాదాల కోసం అయితే నేను 7 అనుకున్నాను కదా. ఒకటి పరమాన్నము, నెక్స్ట్ వడలు, పెరుగు వడ, పులిహోర, శనగలు, పానకము, దద్దోజనము 7 మొత్తము. సో ఇందులో ఫస్ట్ అయితే పులిహోర, పెరుగన్నము, పరమాన్నం కోసం అయితే ఒకటే రైసే ఒకేసారి ఈ మూడిటికి రైస్ అంతా ఒకటేసారి చేసేసాను అనమాట. ఇందులో ఫస్ట్ అయితే కొంచెం హాఫ్ పోర్షన్ తీసుకొని వాటిలో పులిహోరకి అయితే కలుపుతున్నాను. ఫస్ట్ అందులోనే పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలిపేసి పక్కన ఉంచాను అనమాట చల్లారడానికి. తర్వాత పెరుగన్నం కోసం అండ్ పరమాన్నం కోసం అందులోనే మిగిలిన రైస్లో పాలు వేసి కుక్ చేసి కాసేపు ఉన్న తర్వాత పెరుగన్నం కోసం మళ్ళీ కొంచెం రైస్ సపరేట్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొన్ని పాలు పోసి పరమాన్నం కోసం అలాగే మళ్ళీ బాయిల్ చేశాను అనమాట. సో పులిహోరకి రైస్ అంత మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం ఆ స్టీమ్ అంతా ముందే పోనిచ్చి అందులో రైస్ కొంచెం పక్కన పెట్టి తర్వాత వీటిలో మళ్ళీ పాలేసి ఉడికిచ్చాను. ఇప్పుడు ఇక్కడైతే పానకం కోసం నానబెడుతున్నాను అనమాట బెల్లము. అందులోనే కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి కూడా వేసాను. మనం పూజ చేసే టైంకంతా మొత్తం కరిగిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ ఇలాచి, మిరియాల పొడి కూడా నేను ముందు రోజే కొంచెం దంచేసి పక్కన పెట్టాను, మార్నింగ్కి కొంచెం ఈజీ అవుతుందని చెప్పి. సో తర్వాత వడల కోసం అయితే పిండి మిక్సీ వేస్తున్నాను అనమాట. అందులోనే సగం పెరుగు వడలకి, సగం నార్మల్ వడల కోసం సపరేట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ పెరుగు వడల్లో ఓన్లీ జీలకర్ర, ఉప్పు వేసాను అండ్ నార్మల్ వడలలో కరివేపాకు, అల్లం తరుగు, ఉప్పు, మిర్చి కూడా వేసాను. పరమాన్నం ఈలోపు బాగా కుక్ అయిపోయింది అనమాట. సో అందులో బెల్లం పానకం వేసి ఇంకా మళ్ళీ కలిపేసాను కొంచెం. ఈ పెరుగు వడలలో ఫస్ట్ నార్మల్గా కొంచెం వాటర్లో మజ్జిగ వేసి చిలకొట్టిన తర్వాత ఇవి వడలు అందులో నానబెట్టాలి వేయించిన తర్వాత. సో ఆ వాటిని మళ్ళీ వాటర్ అంతా పిండేసి మళ్ళీ కొంచెం చిక్కటి మజ్జిగలో ముంచేయాలన్నమాట. ఇప్పుడు మోస్ట్లీ అయిపోయినాయి, బట్ కొంచెం పోపు వేయడం మాత్రం మిగిలిపోయింది అనమాట. ఇప్పుడు పోపు వచ్చి పెరుగన్నంకి, పెరుగు వడకి, అవి శనగలకి, పులిహోరకి అయితే వేస్తున్నాను. తర్వాత ఇందులో కొబ్బరి వేసి పరమాన్నంలో జీడిపప్పు అండ్ బాదం కూడా వేసాను. తర్వాత యాలకుల పొడి కూడా వేసాను కొంచెము. తర్వాత లాస్ట్కి కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ 7 ప్రసాదాలలో వడలు, పరమాన్నము, పులిహోర మాత్రం చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా నచ్చాయి. రెసిపీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా కావాలంటే. అండ్ ఇక్కడ పంచామృతం కోసం పాలు, పెరుగు, ఫ్రూట్స్, కొంచెం షుగర్ వేసాను. అన్నీ వేసి పక్కన పెట్టేశాను. కొంతసేపు పూజ చేసినప్పుడు ఏ హడావిడి ఉండకూడదు అని చెప్పి ముందే రెడీ చేశాను. ఇప్పుడైతే పులిహోర కోసం ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం అల్లము పేస్ట్ చేసి మెత్తగా, తర్వాత పోపులో వేసి చింతపండు పులుసు కూడా వేసి ఈ మిక్చర్ అంతా పులిహోరలో వేసిన తర్వాత మళ్ళీ డబల్ పోపు పెట్టాలన్నమాట. మామూలుగా నార్మల్ మనం ఎలా పోపు వేస్తామో పులిహోరకి అలా వేసి కలిపేస్తే రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా మొత్తం ప్రసాదాలన్నీ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ అయితే నేను దీపాల కోసం బియ్యం పిండి దొరకలేదనమాట. సో అందుకోసం అని చెప్పి రైస్ నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మిక్సీ వేసాము. కొంచెం ఈసారి ఎందుకో సరిగ్గా రాలేదు, పిండి మెత్తగా లేదనమాట. అందుకని బయట దొరికే పిండి అయితే మెత్తగా ఉంటుంది కదా, సో ఈజీగా వచ్చేస్తాయి. ఇది కొంచెం బరక్గా ఉందన్నమాట, అందుకని సరిగ్గా రాలేదు. సో బట్ ఎలాగైతే మేనేజ్ చేసి లాస్ట్కి అయితే చేసేసాను. వీటిని ఎప్పటిలాగా యాజ్ యూజువల్ 7 బాల్స్గా డిఫరెన్షియేట్ చేసి తర్వాత వాటిని దీపాలలాగా రెడీ చేయాలన్నమాట.
చెప్పా కదా పిండి సరిగ్గా లేదని చెప్పి. సో అందుకోసమని ఈసారి స్పూన్ హెల్ప్ తీసుకొని తర్వాత దాన్ని నీట్గా చేశాను అనమాట. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్. సో తర్వాత వాటికి దీపాలకి నామం, వెంకటేశ్వర నామం పెట్టాలి కాబట్టి వాటికి ఈ గంధము కుంకుమ కొంచెం కలుపుకొని పక్కన పెట్టాను. వాటికి ఇక్కడ నీట్గా నామాలు అయితే పెడుతున్నాను. వీటికి ఈసారి కొంచెం ఎక్స్ట్రాగా పైన కూడా దీపం పైన కూడా పెడుతున్నాను బొట్లు. లాస్ట్ టైం పెట్టలేదు, సో ఈసారి పెట్టాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందని. బట్ నాకైతే చాలా నచ్చాయి ఇలాగే లాస్ట్ టైం కంటే. సో పూజకు కావాల్సినవన్నీ ముందే అక్కడ పక్కన రెడీగా పెట్టుకుంటే మళ్ళీ లేవాల్సిన అవసరం లేదని చెప్పి అన్నీ ముందే పక్కన పెట్టుకున్నాను. దేవుడివి ఫ్లవర్స్, టెంకాయ, అవి బ్లౌజ్ పీసు, దీపాలు అన్నీ. సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేద్దాం. దీన్ని ఆల్రెడీ ఈ వుడెన్ బ్లాక్ని నీట్గా కడిగి పక్కన పెట్టాను అనమాట. బట్ ఇప్పుడు మళ్ళీ పసుపు రాయడానికి కొంచెం తడిగా ఉండాలని చెప్పి మళ్ళీ వాటర్ అయితే రాస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు నీట్గా దానికి పసుపు రాసిన తర్వాత అక్కడ ప్లేస్ చేసుకొని దాని మీద బ్లౌజ్ పీస్ వేసి మనం అక్కడ దేవుణ్ణి కూర్చోబెడతాం అనమాట. ఈ పూజా ప్రొసీజర్ నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్తున్నాను. మీకు ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈసారి నాకు మళ్ళీ ఇంకొక మంచి వీడియో దొరికింది. లైక్ పూజ చేసే హోల్ పంతులు గారు చేస్తే ఎలా దొరుకుతుందో, ఎలా చేస్తారో అలా అనమాట. సో ఆ వీడియో పెట్టుకొని మొత్తం అయితే ఈసారి ఇంకా మంచిగా చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో కూడా కింద లింక్ మెన్షన్ చేస్తాను. ఇందులో నేను ఈ పూజలో చేసే ఏవైనా మీకు హెల్ప్ఫుల్గా ఉండే లింక్స్ అన్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఇక్కడ ఆ వుడెన్ బ్లాక్కి బ్లౌజ్ పీస్ వేసి నీట్గా, తర్వాత దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి, తర్వాత కొన్ని బియ్యం వేసి 5 సార్లు బియ్యం వేసాను. మళ్ళీ వెంకటేశ్వర స్వామిని ఫోటోని నీట్గా కడిగి తర్వాత బొట్లు పెట్టి అక్కడ మళ్ళీ బియ్యం మీద అయితే ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ ఫ్రేమ్ కానీ విగ్రహమైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర విగ్రహం లేక నేను ఫ్రేమే యూజ్ చేస్తున్నాను.
లాస్ట్ టైం పూజ చేసినప్పుడు నేను ఓన్లీ వెంకటేశ్వర స్వామికి పూజ చేశాను అనమాట. వెంకటేశ్వర స్వామికి, గణపతికి. బట్ ఈసారి మాత్రం ముగ్గురికి చేశాను, వెంకటేశ్వర స్వామికి, గణపతికి అండ్ లక్ష్మీ అమ్మవారికి కూడా. అలాగే చేయాలంట, నేను వీడియోలో చూస్తే నాకు అలాగే చెప్పారు. సో ప్రతి పూజలో వినాయకుడికి కానీ, లక్ష్మీదేవికి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ ముగ్గురికి నైవేద్యం సమర్పించాలి, ధూపం సమర్పించాలి, ఫ్లవర్స్ ఆఫర్ చేయాలి. అండ్ మనం ఏదైతే వెంకటేశ్వర స్వామికి చేస్తామో అన్నీ కూడా మిగిలిన ఇద్దరికి కూడా చేయాలి. హారతి కానీ, అగరబత్తులు కానీ, ఏదైనా ఎవ్రీథింగ్, పంచామృతం కానీ ఏదైనా మనం ముగ్గురికి ఈక్వల్గా యాజ్ ఇట్ ఈస్గా ఎలా చేస్తామో అలాగే చేయాలి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి, గణపతి స్వామికి మళ్ళీ నీట్గా బొట్లు పెట్టి అక్కడ దీపాలలో ఒత్తులు అయితే వేస్తున్నాను. తర్వాత ఆయిల్ పోసి వెలిగించడానికి. ఈసారి కూడా నేను నువ్వుల నూనెతోనే చేస్తున్నాను. సో మోస్ట్లీ నువ్వుల నూనెతో కానీ, నెయ్యితో కానీ చేస్తే మంచిది. సో తర్వాత అయితే ఫ్లవర్స్ పెడుతున్నాను ఇక్కడ, అటు సైడ్ ఇటు సైడ్ దేవుడికి. సో తర్వాత ఈ 7 దీపాలు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా 2 దీపాలు వెలిగిస్తాను కదా, సో వాటికైతే ఒత్తి పెడుతున్నాను అనమాట లోపల. సో తర్వాత 2 తమలపాకులు, అలా 7 పేడ్స్ దేవుడి ముందర 7 వరుసగా పెట్టి అందులో మనం చేసిన ఈ 7 దీపాలను అయితే అందులో పెట్టి వెలిగించాలన్నమాట. ఈ ప్రొసీజర్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట, తెలియని వాళ్ళ కోసము. సో ఫస్ట్ ఇలా ఆ 7 దీపాలు పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే గణపతికి ఫస్ట్ పూజ చేయాలి. సో సేమ్ లైక్ అన్ని అగరబత్తులు, నైవేద్యము, ధూపము, సాంబ్రాణి, హారతి అన్ని గణపతికి కూడా పూజ చేసుకొని సమర్పించిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామికి స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ దీపం వెలిగించేటప్పుడు కూడా నార్మల్ అగ్గిపెట్టెతో కాకుండా దాన్ని ఒక ఒత్తిలాగా, ఒక అగరబత్తికి దూది మొత్తం డిప్ చేసి ఆయిల్లో దాన్ని వెలిగించుకొని దాంతో దీపాలు వెలిగించాలంట. నార్మల్గా అగ్గిపెట్టెతో వెలిగించకూడదని అక్కడ చెప్పారు. సో అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఆ విషయము. సో ఈ వ్రతం చేసుకునేటప్పుడు సప్త శనివార వ్రత కథ అని ఒకటి ఉంటుందన్నమాట. సో అందులో కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్లో లాస్ట్ 2 స్టోరీస్ లాస్ట్ 2 వీడియోస్లో చెప్పాను కదా. సో ఈరోజు ఇంకొక స్టోరీ చెప్తాను అందులోనే. సో ఈ వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ స్టోరీ బుక్ ఏదో చదవాలి, ఆర్ఎల్స్ వింటూ అయినా ఉండాలన్నమాట. నేను ఫాలో అవుతున్న వీడియోలో కూడా చాలా మంచిగా చేశారు. మొత్తము ఎవ్రీ శ్లోకం, ఎవ్రీ మంత్ కూడా తెప్పించి, మంత్ కూడా అక్షింతలు వేయించి, మంత్ కూడా వాటర్ అంతా. సో మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి, ఫస్ట్ మొత్తం ఫుల్ లెంత్ వీడియో. తర్వాత మీరు చేసేటప్పుడు ఆ వీడియో పెట్టుకొని వినుకుంటూ చేస్తే సరిపోతుంది. సో ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు స్టోరీలో సో లాస్ట్ 2 స్టోరీస్ వినకపోతే లాస్ట్ ముందు వీడియోస్లో చూడండి. సో ఈరోజు స్టోరీ ఏంటి అంటే కుమ్మరి భీముని కథ. సో కథ స్టార్ట్ చేస్తున్నాను. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుని మహిమ పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతిని అడిగారు. సూతుడు దానికి ఇలా చెప్పాడు. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడు ఒకడు కలడు. అతడు పేదవాడు, కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజింపవలయను అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశము ఉండేది కాదు. అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచుకొనెను. సారెపై కుండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో శ్రీ స్వామివారికి ప్రతిమ వద్ద నుంచెడివాడు. అది వానికి నిత్య కృత్యమయ్యెను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించెడివాడు. కొంతకాలమునకు అతడిలో అహంకారము పొడసూపెను. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. కారణమున అర్థము కాలేదు. అర్చకులు తాను అందించిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచారని అనుమానించెను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేటివి.
మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను. చితాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరివాడొకడు కలడు. అతడు కుండలు చేయుచున్నచు నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటి నా సన్నిధానమును చేరుచున్నవి. నీ ఉంచినటువంటి బంగారు పూలు అతడు ఉంచిన పూల యందు నిలువలేక అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకుము అని ఊరడించెను. తనను మించిన భక్తుడు ఒకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపనమున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాను. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి త్రిప్పుచూ చేతికందిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమకు సమర్పించుచున్న భీముని చూచి ఆశ్చర్యపడాను. రాజు భీముని సమీపించి, పోయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా, నీకు పూజ పుష్పములు దొరుకుట లేదా అని అడిగాను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను, స్వామివారిని పూజించుట ఎట్టో తెలియని వాడను, దరిద్రుడను, కుండలు చేయనిది నా కుటుంబమునకు గడవదు. కావున నేను దయము నుండి సాయంకాలము వరకు కుండలను చేయక తప్పదు. చేతి కంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటుని అని వివరించాను. కుమ్మరివాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడాను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయాను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు ససరీయముగా వైకుంఠము చేరాను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీమును భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలను నివేదింపవలయునని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పాను. ఈనాటికిని స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటించుచు ఒడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్పించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగు వాటిని జరిపించుచు మరుజన్మలో విష్ణులోకమును చేరాను. ఇంతటితో కథ సమాప్తం. ఈ స్టోరీ ఎంతమందికి అర్థమైందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే హోల్ పాయింట్ ఆఫ్ వీడియో ఎడిటింగ్లో నా ఫేవరెట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఈ స్టోరీ మీతో షేర్ చేసుకోవడమే. విన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. లైక్ ఇది ఇక్కడితోనే పోకూడదు, అందరికీ తెలియాలని చెప్పి ఆ స్టోరీస్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. అంతే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఆ మంచి ఫీలింగ్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ఈ స్టోరీస్ అన్ని మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ స్టోరీ ముందు తెలిసినట్టు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రెండు ఒత్తులు వేస్తుంటే ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఈసారి 7 ఒత్తులు వేస్తున్నాను. ఇవి వెలిగించడానికి టైం పట్టుద్ది కానీ చాలాసేపు ఉంటాయి. ఈ వ్రతం ఆచరించిన వారికి, వ్రతకథ విన్న వారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. భక్తికి ఎటువంటి ఎల్లలు లేవు. చిన్న భక్తుడా పెద్ద భక్తుడా అని ఎప్పుడూ ఉండరు. మనకు తోచినట్టు మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాలి. అలా లైక్ వెండి విగ్రహాలతో చేయాలి, బంగారు విగ్రహాలతో చేయాలి, ఇంత చేస్తేనే మనకు అనుగ్రహిస్తాడు, మట్టి పాత్రలు చేస్తే అనుగ్రహించడం అలా ఏమీ ఉండదు. మనం తృప్తిగా ఎంత చేయగలిగితే అంత మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఎలా చేసినా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం ఈజియెస్ట్ వే అన్నమాట. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఏ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇతర ఏ రీజన్స్ ఉన్నా కూడా మనకు పీస్ఫుల్గా అనిపించినప్పుడు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. మనం ఇన్ని చేయలేకపోయినా కేవలం ఇంత చక్కెర పెట్టినా కూడా దేవుడు సంతోషిస్తాడు. శ్రీనివాసునికి కావాల్సింది భక్తి మాత్రమే, హంగు ఆర్భాటం ఇవేవి కాదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని చేసుకోవచ్చు, అరల్స్ భార్య ఒకటైనా కూర్చొని చేసుకోవచ్చు. స్వామివారికి తులసి దళం అంటే చాలా ఇష్టం కాబట్టి పూజ చేసేటప్పుడు ఆ తులసి దళాలను నివేదిస్తే అత్యంత ఫలం దొరుకుతుంది. ఈ పూజ హోల్ ప్రొసీజర్ కూడా ఒక పీడిఎఫ్ లాగా ఉంది. అది కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చూడండి, చూస్తూ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ పూజ ఏదైనా మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. సో మార్నింగ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఈవినింగ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది మీరు ఎక్కడ ఎతికినా కూడా దొరుకుతుంది. సేమ్ దాన్ని చూస్తూ ఫాలో అయితే సరిపోతుంది.
తర్వాత మనం చేసిన ప్రసాదాలన్నీ ఒక ఇస్తరాకులో పెట్టుకొని దేవుడికి సమర్పించి మన కోరికలన్నీ మళ్ళీ చెప్పి ఒక టెంకాయ కొట్టాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంతో కొంతైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ అనుకుంటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.